నియమించాడు. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురేమో జైల్లో ఉన్నాడు, సంఘము అతని కోసము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. నాయకుడు నెంబర్ 1 ఆయనే. చూడండి, యూదులకు కానీ అప్పుడున్నటువంటి సమాజానికి కానీ ఒక లక్షణం ఏంటి, ఒక స్వభావం ఏంటంటే, రాజును చంపేస్తే ఆటోమేటిక్గా ఇంకా రాజ్యం మొత్తం కూడా లోబడతారు. ముందు రాజును చంపితే చాలు, వీళ్ళందరూ ఇంక దాసోహం అవుతారన్నమాట. కాబట్టి ఇప్పుడు పేతురు ఆ కాలంలో ఒక నాయకుడిగా ఉంటున్నాడు సంఘానికి. కాబట్టి నాయకుడిని చంపేస్తే ఇక క్రైస్తవం అనేటువంటిది సన్నబడిపోద్ది, ఇంకా చల్లారిపోద్ది దాదాపుగా. నాయకుడు లేడు కదా, నాయకుడిని చంపారు కదా. కాబట్టి నాయకుడిని చంపటానికి సాతానుడు హేరోదును ప్రేరేపించాడు, జైల్లో వేశారు. సంఘము అతని కోసము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. పేతురు జైల్లో ఉంటే క్రైస్తవులు ధర్నాలు చేయలా, రోడ్ల మీదకి రాలా, లేదా కత్తులు పట్టుకుని వీళ్ళు కూడా ఆ జైలు గోడలు బద్దలు కొట్టడానికి వెళ్ళలా. క్రైస్తవులు వీళ్ళు కీడుకు ప్రతి కీడు చేయరు. వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయటమే మన పని. ఈ మధ్య మొన్న కూడా మీకు చెప్పాను, ఈ మధ్య క్రైస్తవులపై దాడులు జరుగుతున్నప్పుడు చాలా సంఘాల వారు సేవకులు కలిసి రన్ ఫర్ జీసస్ అనో, క్యాండిల్స్ వెలిగించటమో, కొన్ని సందర్భాల్లో ధర్నాలు చేయటం, కొన్ని సందర్భాల్లో గొడవలు చేయటం, ఇది క్రైస్తవుల యొక్క స్వభావం కాదండి. పేతుర్ని, యాకోబుని చంపారు ఆల్రెడీ. పేతుర్ని ఇప్పుడు చంపటానికే అతను జైల్లో పెడితే సంఘం చేసే పని ఏంటంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. మీకు గుర్తుందా? ఆ రోజుల్లో సంఘ సంఖ్య ఎంత? 1000 మంది ఉన్నారు. మొదటి రోజే 3000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఆ తర్వాత పురుషులు మాత్రమే లెక్కేస్తే తెల్లారి 5000 అయింది. స్త్రీలు ఇంకొక 5000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. ఆ తర్వాత ఇంక లెక్క పెట్టే పరిస్థితులు లేదు సంఘం. యెరూషలేములో సంఘము బహుగా విస్తరించాను. ఆ తర్వాత యూదయ సమరయ ప్రాంతాల్లో కూడా సంఘం విస్తరించుకుంటా పోతుంది. కొర్నేలు ఇంటి వారు కూడా క్రైస్తవులు అయ్యారు. ఇలా క్రైస్తవులు లెక్కేస్తే ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు, జనాభా 1000 మంది ఉన్నారు. ఈ 1000 మంది ఆ జైలు దగ్గరికి వెళ్ళి జైలును బద్దలు కొట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆల్రెడీ యూదులు రోమా సామ్రాజ్యానికి పూర్తిగా సహకరించేవాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళు క్రైస్తవులంతా ఏకమై జైలు మీదకి వెళ్తే ఏమయ్యేది కాదు, జైలు బద్దలు కొట్టేవాళ్ళు. కానీ క్రైస్తవులు ఆ పని చేయలా. ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు, అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, మనం చేసేటువంటి పనులు వేరుగా ఉంటాయి, దేవుడు చేసే పనులు వేరుగా ఉంటాయి. మీకు గతంలో కూడా చెప్పాను. ఒక వ్యక్తి మనం తిట్టాడు, మనం తిట్టామనుకోండి. ఒక వ్యక్తి మనం కొట్టాడు, మనం కొట్టామనుకోండి. ఏముండదు అక్కడ. వాడు 4 తిడితే నువ్వు 8 తిడతావు, 10 తిడతావు. లేదా వాడు 4 కొడితే నువ్వు 8 కొడతావు అనుకోండి, అంతే. కానీ దేవుడు కొడితే ఎలా ఉంటుంది? దేవునికి అప్పచెప్పితే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, వాళ్ళు దేవునికి అప్పచెప్పారు. దేవుడు చేసిన పనిని మీరు గమనిస్తే, హేరోదు అతన్ని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుండెను. తెల్లారి తీసుకొని రావాలి బయటికి. ఎందుకు? చంపటానికి. ఆ రాత్రి పేతురు జైల్లో 2 సంఖ్యలు వేశారంట. అతనికి 2 సంఖ్యలు వేశారంట. మామూలుగా చేతికి ఒకటే సంఖ్యలు వేస్తారు కదా, 2 సంఖ్యలు వేశారంట. ఇద్దరిని పడుకోబెట్టారంట, అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి పడుకోబెట్టారంట రాత్రి పడుకునేటువంటి సమయంలో కూడా. చూడండి, అంతేనా? ఇంకా చూడండి, మరియు కావలివారు, చూడండి, మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. తలుపు గేట్ల దగ్గర మరి కొంతమంది సైనికులు, ఇద్దరేమో పక్కన పడుకున్నారు, అటు పక్కన ఇటు పక్కన ఒకడు. బయట డోర్ దగ్గర మళ్ళా సైనికులు ఉన్నారు. చూడండి, ఇదిగో ప్రభువు దూత, 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును
పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను. అతను అలా చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతను వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. చూడండి, ఇక్కడ దేవునికి అప్పజెప్పారు, సంఘము దేవునికి అప్పజెప్పారు. ఒకవేళ వీళ్ళు జైలు దగ్గరికి వెళ్ళి జైలుని బద్దలు కొట్టి పేతురుని తీసుకెళ్తే ఏమయ్యేది? రోమా సామ్రాజ్యం వాళ్ళు